నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. విజయవాడ కమిషనరేట్ ఉత్తర్వుల మేరకు డీసీపీ ఆదేశాలపై నందిగామ ఏసీపీ సిసిఎస్ ఏసీపీ ఆధ్వర్యంలో నందిగామ పరిధిలోగల DVR కాలనీలో కాటన్ సర్చ్ నిర్వహించి ఎటువంటి డాక్యుమెంట్స్ లేని వాహనాలను సీజ్ చేశారు మరియు అనుమతులను అదుపులో తీసుకొని ఐరిష్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ రవి కిరణ్ మాట్లాడుతూ పట్టణ పోలీస్ స్టేషన్ లిమిట్స్ గల DVR కాలనీలో ఈరోజు తెల్లవారుజామున కాటన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించామని, దాదాపు 500 ఇళ్లు తనిఖీ చేశామని, అదేవిధంగా ఎటువంటి రికార్డు లేని 27 బైకులను 22 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఐరిష్ మొబైల్ ద్వారా 72 మంది అనుమానితులను తనిఖీ చేశామని, వారిలో 6 అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, వారు పలు కేసులో ముద్దాయిలుగా ఉన్నారని ఏసీపీ రవికిరణ్ అన్నారు. నమస్కారం. ఇవాళ విజయవాడ సిపి PhD రామకృష్ణ గారు ఆధ్వర్యంలో and as per his directions we have conducted a coordinate search operation in DVR colony of Nandigama police station limits, and indulo bhaganga we have checked more than 500 households, and nearly we have seized 27 bikes and 22 autos which are having improper records or no records at all. అండ్ ఇందులో భాగంగా ఐరిస్ మొబైల్ కూడా పెట్టేసి ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటే వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో 72 మందిని చెక్ చేశాము. ఆ 72 మందిలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 6 సస్పెక్ట్స్, అండ్ వాళ్ళకి ఇప్పటివరకు అందులో ఒక 307 ముద్దాయి కూడా ఉన్నారు, అండ్ యాజ్ వెల్ యాజ్ 4 పిక్ పాకెటర్స్ ఉన్నారు, అండ్ ఒక యాక్సిడెంట్ కేసు ముద్దాయి ఉన్నారు. సో వాళ్ళ యాంటిసిడెంట్స్ కొంచెం వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా. అండ్ అట్ ద సేమ్ టైం రాబోయే ఎన్నికల ప్రక్రియలో మన కౌంటింగ్ జరగబోతుంది. ఆ కౌంటింగ్ సందర్భంగా కూడా ఆఫ్టర్ కౌంటింగ్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండడానికి ప్రక్రియలో మనం ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ అందరికీ చిన్న విజ్ఞప్తి, 144 సెక్షన్ అమల్లో ఉన్నది మొత్తం నందిగామ సబ్ డివిజన్ అంతట్లో. సో అందుకోసమే దయచేసి పబ్లిక్ ఎవరు ఇల్లీగల్ గ్యాదరింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఏమైనా గ్యాదరింగ్స్ ఉన్నా కూడా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఉండకూడదు. ఎనీ పర్మిషన్స్ తీసుకొని పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆఫ్టర్ కౌంటింగ్ కవ్వింపు చర్యలు ఎవరు కూడా ఇరు పార్టీలకు కూడా చేసుకోకుండా ఉండాలనేసి కోరుకుంటున్నాం విజ్ఞప్తి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయిపోయి ఎలక్షన్స్ క్లోజ్ అయ్యి జరగాలనేసి మా ప్రయత్నంలో ఈ భాగంగా ఈ క్యాష్ ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ హోప్ఫుల్లీ కౌంటింగ్ ప్రక్రియ తరఫు కూడా ఏ ఇబ్బందులు లేకుండా చేసుకుంటాం.